ఎన్నాళ్లకెన్నాళ్లకు అహ్మదాబాద్ వన్డేలో కోహ్లీ 50 కొట్టిన తర్వాత ఫ్యాన్స్ ఇలాగే అనుకున్నారు. దాదాపు ఏడాదికి పైగా రన్ మెషిన్ మూగపోయి విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఒకప్పటి కోహ్లీని గుర్తు తెస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీకి ముందు హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చేశాడు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా విరాట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. గత ఏడాది కాలంగా భారీ ఇన్నింగ్స్లే లేవు. ఆసీస్ టూర్లో పెర్త్ సెంచరీ తప్పిస్తే మిగిలిన సిరీస్ అంతా నిరాశపరిచాడు. అంతకుముందు స్వదేశంలో సైతం ఇదే పరిస్థితి. దీంతో రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడంటూ విమర్శలు, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ సలహాలు. ఇలాంటి ఒత్తిడితో ఇంగ్లాండ్ తో సిరీస్ కి ముందు ఫోకస్ మొత్తం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైకి షిఫ్ట్ అయింది. మోకాలి బాపుతో ఇంగ్లాండ్ తో తొలి వన్డేకు దూరమైన కోహ్లీ రెండో వన్డేలో 5 పరుగులే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే ఇదే కాబట్టి ఈ మ్యాచ్ లో కోహ్లీ ఫామ్ అందుకోవాలని మేనేజ్మెంట్ బలంగా కోరుకుంది. చివరికి వారి ఆకాంక్షను నిజం చేస్తూ కోహ్లీ మంచి ఇన్నింగ్సే ఆడాడు. కాన్ఫిడెంట్ గా షాట్లు కొట్టాడు. విమర్శలు, ఇతర ఒత్తిడంతా పక్కన పెట్టి మునుపటి కోహ్లీని ఫ్యాన్స్ కు చూపించాడు. ఈ క్రమంలో 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ కెరీర్లో ఇది 73వ వన్డే హాఫ్ సెంచరీ. గిల్తో కలిసి రెండో వికెట్ కు 116 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పిన కోహ్లీ 52 రన్స్ కు అవుట్ అయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు విరాట్ నామజపంతో స్టేడియం హోరెత్తిపోయింది. విరాట్ సింగిల్ తీసినా కూడా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. అయితే బిగ్గెస్ట్ స్టేడియంలో కోహ్లీ శతకం చూడాలనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్ లోకి రావడం ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ పెంచుతుంది.